ఈరోజు టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఎఫెక్ట్స్ మెనూ మనకి ఓపెన్ అయి ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ మెనూలో ఎఫెక్ట్స్ అండ్ ప్రెజర్స్ వీటి మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫెక్ట్స్ మెనూ మనం గమనించవచ్చు. అలాగే సెర్చ్ బాక్స్ కూడా ఉంది. ఈ ఎఫెక్ట్స్ ప్రెజెంట్ విండో కనుక మీకు కనపడకపోతే విండోలోకి వెళ్ళి ఎఫెక్ట్స్ ప్రెజెట్స్ అనే ఆప్షన్ ఆన్ అయి ఉందో ఆఫ్ అయి ఉందో చూసుకుంటే మనకి ఆ విండో ఓపెన్ అయింది లేనిది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. దీనికోసం ముందుగా మనం ఒక టెక్స్ట్ లేయర్ని ఇక్కడ నేను తీసుకున్నాను. టెక్స్ట్ కూడా టైప్ చేశాను. ఆ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేయాలి. మనం ఏదైతే లేయర్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉందా లేదా అనేది ముందు గమనించాలి. తర్వాత ఎఫెక్ట్స్ ప్రెజెంట్ మెనూలోకి వెళ్ళి ఇందులో టెక్స్ట్ ఎఫెక్ట్స్ కోసం ఇక్కడ నేను యానిమేషన్ ప్రెజెంట్ మీద స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు యానిమేషన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుందాం. యానిమేషన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుందాం. అందుకోసం యానిమేషన్ ప్రెజెంట్స్ని స్క్రోల్ డౌన్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనకి అనేక రకాల మెనూలు డిస్ప్లే అనేక రకాల ఎఫెక్ట్లు మనకి ఇక్కడ గమనించవచ్చు. మనం ప్రస్తుతానికి టెక్స్ట్ మీద ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అనే మెనూలోకి వెళ్తున్నాను. ఓకే, టెక్స్ట్కి సంబంధించిన మెనూస్ ఇక్కడ ఓపెన్ అవ్వడం గమనించవచ్చు. ఇందులో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. వాటి కోసం ఇక్కడ మనం యానిమేషన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తే అది స్క్రోల్ డౌన్ అయ్యి దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ మనకి డిస్ప్లేలోకి వస్తాయి. ఇప్పుడు దీని మీదకి యాడ్ చేయాలంటే దీన్ని మనం ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి మౌస్తో డ్రా చేసి మనం ఏదైతే లేయర్కి అప్లై చేయాలనుకుంటున్నా ఆ లేయర్ మీదకి తీసుకెళ్ళి డ్రా చేసి వదిలేస్తే ఎఫెక్ట్ దానికి యాడ్ అవుతుంది. టైమ్ లైనర్లో ఈ కాంపోజిషన్ విండోలో ఆ విధంగా చేసేటప్పుడు మనకి అనేక లేయర్స్ ఉన్నప్పుడు అది ఏ లేయర్ మీదకి అప్లై అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక లేయర్కి అప్లై కాకుండా వేరే లేయర్కి అప్లై అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా నేను ఇంకో విధానం ఏంటంటే టైమ్ లైనర్లో కూడా మనం ఇక్కడ నుంచి టైమ్ లైన్లో ఉన్నటువంటి లేయర్ మీదకి డ్రా చేసినా మనకి అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ స్పైరల్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసి మౌస్తో డ్రా చేస్తూ టైమ్ లైనర్లో ఉన్నటువంటి టెక్స్ట్ లేయర్ మీదకి కర్సర్ తీసుకెళ్ళి వదులుతున్నాను. ఓకే, లేయర్కి ఎఫెక్ట్ యాడ్ అయింది. ఇప్పుడు మనం ప్లే చూసినట్లయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉందనేది మనకి కనబడుతుంది. మరి ప్లే ఆప్షను ఇక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూ విండో మెనూ ఆన్ చేస్తుంది. ఒకవేళ ఈ విండో కనుక మీకు కనబడకపోతే సాఫ్ట్వేర్లో సేమ్ ఇందాక విండో మెనూలోకి వెళ్ళి ప్రివ్యూ ఆన్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెనూ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ప్లే బటన్ ఆన్ చేస్తున్నాను. ఈ విధంగా ప్లే బటన్ ఆన్ చేస్తున్నాను. టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ అవ్వటం గమనించవచ్చు. ఈ విధంగా అనేక ఎఫెక్ట్లు ఉన్నాయి. ప్లే ఆపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు అనేక ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇంకా యానిమేషన్ అవుట్ అని చెప్పి ఇంకా ఈ ఎఫెక్ట్లన్నీ మనకు సాఫ్ట్వేర్తో పాటు ఈ ఎఫెక్ట్లన్నీ వచ్చేస్తాయి. మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అప్పుడే సాఫ్ట్వేర్తో పాటు ఎఫెక్ట్లన్నీ కూడా సాఫ్ట్వేర్తో పాటు ఇన్స్టాల్ అయిపోతాయి. ప్రాబ్లం ఏం లేదు. ఇందులో చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం దీంట్లో ఇంకొక టాపిక్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం
ఎఫెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎఫెక్ట్ని క్లిక్ చేసి అది తీసుకొచ్చి మనకు కావాల్సిన ఎఫెక్ట్ మనకి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కానీ ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ముందుగా మనకి తెలియాలి. తెలుసుకున్న తర్వాత అప్లై చేద్దాము. ఇంకా ఏమేమి ఎఫెక్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్న చాలా లిస్ట్ ఉంది. మరి ఈ ఎఫెక్ట్లు అని ఎలా ఉంటాయి అని మనకి ఈ లిస్ట్ మొత్తం ఎఫెక్ట్లు మనం ప్లే అవుతా మనకి తెలియాలంటే మనకి ఏదైనా డిస్ప్లే ఉంటే కదా మనకి తెలిసేది. అప్పుడు పలానా మనకు కావాల్సిన నచ్చిందాన్ని వెంటనే అప్లై చేయడానికి మనకి త్వరగా వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఈ ఎఫెక్ట్ మెనూ కాకుండా మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యాప్లోనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బ్రిడ్జి అనే ఇంకొక దానికి లింక్ ఉన్న ఇంకో సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బ్రిడ్జి ఈ సాఫ్ట్వేర్తో లింక్ అయి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో నుంచే మనం అడాబ్ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అడాబ్ బ్రిడ్జిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను. యానిమేషన్ మెనూలోకి వెళ్ళి బ్రౌజ్ ప్రెజెట్స్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇది అడాబ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్. ఇందులో మనకి ఇక్కడ అడాబ్తో సాఫ్ట్వేర్ ఫలానా మనకి ఇన్స్టాల్ అయిన పాత్లో ఈ ప్రెజెట్స్ ప్రోగ్రామ్ ఫైల్స్లో అడాబ్లో అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS4లో సపోర్ట్ ఫైల్స్లో ఈ ప్రెజెట్స్ ఉన్నాయి. వాటిని మనం విడిగా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆల్రెడీ బ్రౌజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం ఆ ప్రెజెట్స్లోకి మనం వెళ్ళింది. ఆ ప్రెజెట్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు అందులో మనం ఇందాక టెక్స్ట్ సెలెక్ట్ చేసాము. ఈ టెక్స్ట్ని ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్లో ఉన్న ఇందాక ఇక్కడ మనం 3D ఎఫెక్ట్స్లో ఇక్కడ యానిమేషన్ ప్రెజెట్స్లో స్క్రోల్ చేసినప్పుడు టెక్స్ట్లో 3D టెక్స్ట్, యానిమేషన్ అవుట్ ఇవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. 3D టెక్స్ట్, యానిమేషన్ అవుట్ అదే మెనూ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం గమనించవచ్చు. ఇప్పుడు ఆ మెనూలోకి ఇందాక యానిమేషన్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇందాక క్రియేట్ స్పైరల్ అనేది మనం ఇందాక అప్లై చేసాము. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అది ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సైడ్ మెనూలో ప్లే అవ్వటం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్లే అవుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఇలా ఉంటుందని మనకి అన్నీ అర్థమైపోతుంది. వెంటనే దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇందాక మన లిస్ట్లో ఉన్నాయన్నీ మనం ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్ ఎలా ఉంది అని ప్లే చేసి చూసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ కనుక నచ్చితే దాన్ని వెంటనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న పేరును గమనించి అక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడం ఒక ప్రొసీజరు. ఇంకా తేలిగ్గా ఉండాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా అప్లై అవుతుంది. ఎఫెక్ట్ యాడ్ అవ్వడానికి గమనించవచ్చు. ఈ విధంగా మనం టెక్స్ట్కి రకరకాల ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ని కూడా అడాబ్ బ్రిడ్జి ద్వారా అడాబ్ బ్రిడ్జిని ఓపెన్ చేసుకొని మన సాఫ్ట్వేర్లో ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఆ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూసి ఆ ఎఫెక్ట్స్ని మనం అప్లై చేసుకోవచ్చు.